వ్యాస మహర్షి మహాభారతాన్ని ఇతిహాసంగా పేర్కొన్నాడు. అయితే ఇది పూర్తిగా చరిత్ర అని ఎక్కడా స్పష్టంగా ప్రకటించలేదు. అతని ఉద్దేశం చరిత్రను కేవలం డాక్యుమెంట్ రూపంలో వివరించడం కాదు, ధర్మాన్ని, మానవ స్వభావాన్ని, జీవిత సంఘర్షణలను సామాన్యులకు అర్థమయ్యే విధంగా బోధించడం. మహాభారతాన్ని పంచమ వేదంగా పిలుస్తారు. ఎందుకంటే వేదాలు బ్రాహ్మణులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఆ వేదాలనే మహిళలు, శూద్రులు, సామాన్యులు కూడా అర్థం చేసుకునేలా సులభంగా మహాభారతాన్ని రూపొందించారు. ప్రాచీన భారతదేశంలో గ్రంథాలు మొదట మౌఖికంగా గురుకులాల్లో గురువులు శిష్యుల మధ్య ఉచ్చారణ చేసుకునే పద్ధతిగా ఉండేవి. జనమేజయ సర్పయాగంలో వైశంపాయనుడి మౌఖిక ప్రసంగం తర్వాత ఉగ్రశ్రవ సూతుడు నైమిసారణ్యంలో మహాభారతాన్ని మరింత విస్తరించి చెప్పడం వల్ల అది వివిధ ప్రాంతాలకు వ్యాపించి క్రమేణా లిఖిత గ్రంథంగా మారింది. ప్రాచీన భారతదేశంలో జ్ఞానం మొదటిగా మౌఖికంగా ప్రసారమైంది, తర్వాత లిఖిత రూపంలోకి వచ్చింది. మొదటి రూపం మౌఖికమైనది కాబట్టి ఆది పర్వంలో వ్యాసుడు కథ చెప్పగా గణపతి రాసినట్లు పేర్కొనబడింది. కానీ మహాభారత క్రిటికల్ ఎడిషన్లో ఆ విషయం తీసివేయబడింది. పండితులు దీన్ని భక్తి భావాలతో తర్వాత కాలంలో జోడించిన అంశంగా చూస్తారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత సుమారు 35 సంవత్సరాలకు జనమేజయ సర్పయాగంలో వ్యాసుని శిష్యుడైన వైశంపాయనుడు మహాభారతాన్ని మొదటిసారిగా ప్రసంగించాడు. వేదవ్యాసుడు మొదట 8800 శ్లోకాలతో జయం అనే విజయ కావ్యాన్ని రచించాడు. ఇది పాండవుల విజయాన్ని వివరించింది. ఆ తర్వాత అతని శిష్యుడు వైశంపాయనుడు దానిని 24,000 శ్లోకాలతో భారతంగా విస్తరించి జనమేజయుడి వద్ద ప్రసంగించాడు. చివరిగా ఉగ్రశ్రవ సూతుడు 1,00,000 పద్యాలతో మహాభారతంగా పూర్తి చేశాడు. మహాభారతం నిజమైన చరిత్ర లేక కేవలం కథ? ఇది ఒక పెద్ద ప్రశ్న. మరి వ్యాస మహర్షి దీనికి స్పష్టమైన సమాధానం ఎందుకు ఇవ్వలేరు? సాధారణ మనిషికి అర్థమయ్యేలా సరళంగా చెప్పాలంటే ఇది చారిత్రక కథల మిశ్రమం. పురాణాల ప్రకారం కలియుగం 3102 BCEలో ప్రారంభమైందని, అలాగే ఆర్యభట్టుడి తన ఆర్యభట్టీయంలో కూడా కలియుగం 3102 BCEలో ప్రారంభమైందని లెక్కించాడు. అయితే ఇది ఖగోళ సూచనలపై ఆధారపడి ఉంటుంది. దీనికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. ఇనుప యుగానికి చెందిన బూడిద వర్ణ పాత్రల సంస్కృతి యొక్క ఆనవాళ్లు హస్తినాపురం, చిత్ర, కురుక్షేత్ర వంటి మహాభారత స్థలాల్లో కనుగొనబడింది. భారతీయ పండితులు దీనిని మహాభారత కురు పాండవ యుద్ధానికి ఆధారంగా చూస్తారు. పాశ్చాత్యులు కురు రాజ్యాన్ని వేదిక గోత్ర సమ్మేళనంగా మాత్రమే చూస్తూ మహాభారతమును పురాణ కథగా పరిగణిస్తారు. కురు రాజ్యం రాజకీయ సాంస్కృతిక కేంద్రంగా ఉండి తర్వాత మహాజనపదాలకు మారింది అని ఒక అభిప్రాయం ఉంది. మహాభారతంలో గ్రహస్థితులు, గ్రహణాలు, వర్ణనలు ఆధారంగా భారతీయ పండితులు యుద్ధ కాలాన్ని నిర్ణయిస్తారు. పాశ్చాత్యులు ఈ లెక్కలను అసాధ్యమని, సాఫ్ట్వేర్ లోపాలు ఉన్నాయని విమర్శిస్తారు. మహాభారతమును 400 BCE నుండి 400 CE మధ్య రచించబడిన పురాణంగా చూస్తారు. హార్వర్డ్ పండితుల ప్రకారం కురు రాజ్యం సుమారు 1200 నుండి 800 BCE మధ్య హర్యానా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో నిజమైన చారిత్రక రాజ్యంగా ఉండేది. ఇది భారత పురు గోత్రాల మిశ్రమంగా మధ్య వేదిక కాలంలో ఏర్పడి పరీక్షిత్ జనమేజయుల హయాంలో రాజకీయ సాంస్కృతిక కేంద్రంగా మారింది. మహాభారతం ఈ కురు వంశాలలోని 2 శాఖల మధ్య జరిగిన యుద్ధాల చుట్టూ ఆధారపడి ఉందని అతని అభిప్రాయం. హస్తినాపురం, కురుక్షేత్ర, ఇంద్రప్రస్థ వంటి స్థలాల్లో బూడిద వర్ణ పాత్ర సంస్కృతికి చెందిన ఆధారాలు దొరికాయి. ఇవి ఇరుప యుగానికి చెందినవి. కురు రాజ్యం తర్వాత పాంచాల రాజ్యానికి మారి మహాజనపదాల కాలంలో బలహీనపడింది. కానీ దాని సాంప్రదాయాలు మహాభారతంలోనే కొనసాగాయి. పరీక్షిత్, జనమేజయులు చారిత్రక రాజులుగా వేదాల్లో ప్రస్తావించబడ్డారు. కురు రాజ్యం సుమారు 1200 నుండి 800 BCE మధ్య హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో నిజమైన చారిత్రక రాజ్యంగా ఉండేది. మహాభారతం ఈ కురు ప్రజల మధ్య జరిగిన యుద్ధాల ఆధారంగా రచించబడిన గ్రంథం. కానీ అర్జునుడు, కృష్ణుడు వంటి పాత్రలు ఆ కథలలో కనిపించే దైవిక ఘట్టాలు తర్వాత కథలుగా మార్చబడ్డాయని చెబుతారు. వేదాల్లో కూడా కురు రాజులు, ముఖ్యంగా పరీక్షితుని గురించిన ప్రస్తావనలు ఉన్నాయి. ఈ సాక్ష్యాలు మహాభారతం ఒక రాజకీయ యుద్ధాన్ని ఆధారంగా చేసుకుని ఉండవచ్చని చెబుతాయి. అయితే ఆయుధాలు, రథాలు సాధారణ ఇనుప యుగంలో ఉపయోగించిన సాధనాలు. చరిత్రపరంగా చూస్తే దైవిక అస్త్రాలు కావు. భారత ఉపఖండ చరిత్రలో
ఒక ప్రశ్నకు ఎన్నో శతాబ్దాలుగా ఎవరూ ఖచ్చితంగా సమాధానం ఇవ్వలేకపోయారు. మహాభారతం నిజంగా జరిగిన చరిత్రనా లేక ఒక ధార్మిక కథనా అని కొత్తగా తవ్వకాలలో బయటపడిన ఆధారాలు, విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు, పురాణ వచనాలు ఇవన్నీ కలిపి చూస్తే వ్యాసుడు రాసిన ఆ అద్భుత ఇతిహాసం వెనుక ఒక గమ్మత్తైన రహస్యం దాచిబడి ఉంటుంది. కురుక్షేత్రం, హస్తినాపురం, ద్వారక ఇవన్నీ పుస్తకాలలో కాదు, భూమిలో కూడా ఉన్నాయంటూ ఆధారాలు చెబుతున్నాయి. ద్వారకకు సంబంధించి సముద్ర గర్భంలో కనుక్కున్న గోడలు, ముత్యాల నగర అవశేషాలు కృష్ణుని యుగాన్ని గుర్తు చేస్తాయి. వేదవ్యాసుడు చరిత్రకారుడు మాత్రమే కాదు, తత్వదర్శి కూడా. ఆయన మహాభారతాన్ని ధర్మశాస్త్రంగా రూపొందించాడు. అందుకే ఆయన ఏ రోజు ఇది కేవలం నిజం అని అనలేదు. అసలు ఇది ఇలా ఎలా జరిగింది అనే భావన పాఠకుడికే వదిలేశాడు. ఎందుకంటే వ్యాసుని దృష్టిలో మహాభారతం ఒక కాలానికే సంబంధించినది కాదు, ప్రతి కాలానికి వర్తించే ధర్మ సంగ్రామం. అందుకే ఎన్ని యుగాలు గడిచిన మహాభారతం కేవలం ఒక కథ కాదు, ఒక అద్దం. మనకు మనల్ని చూపించే ఒక అద్దం.